హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు చాలా బాగున్నారనేసి నేను అనుకుంటున్నాను. వెల్కమ్ టు జాక్సన్ అక్వాటిక్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీతో డిస్కషన్ చేయబోతున్నాను. ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే CO2 సిలిండర్ గురించి. CO2 సిలిండర్, అక్వాటిక్ CO2 సిలిండర్కి నెక్స్ట్ ఫైర్ ఎక్స్టెన్షన్ సిలిండర్కి వేరియేషన్ మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో అక్వాటిక్ సంబంధించిన సిలిండర్ మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ అదేంటంటే అల్యూమినియంతో ఉంటుందన్నమాట. అదే ఫైర్ ఎక్స్టెన్షన్ సిలిండర్ని చూసుకుంటే మనం ఏదైనా ఇంట్లో ఎక్కడైనా ప్రమాదం జరిగేటప్పుడు మనం ఫైర్ ఎక్స్టెన్షన్ సిలిండర్ యూజ్ చేస్తాం. ఈ ఫైర్ ఎక్స్టెన్షన్ సిలిండర్ని మనం అక్వాటిక్ పర్పస్ కింద యూజ్ చేయొచ్చా అని ఒక క్వశ్చన్ మార్క్. యాక్చువల్లీ ఎస్, వీ కెన్ యూజ్ ఇట్, మనం యూజ్ చేయొచ్చు. సో నేను కూడా నాకున్న హాబీకి తర్వాత యూట్యూబ్లో చూసి ఆ ప్లాంట్స్ గ్రోత్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా CO2 సిలిండర్ పెడితే బాగుంటుంది అనేసి నేను చాలాసార్లు ట్రై చేశాను. కానీ సో ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైనవి. సిలిండర్ ఒకటి వచ్చేసరికి 2 kgs సిలిండర్ చూసుకుంటే నియర్లీ మనకి ఇంచుమించు ఒక 5,500 నుంచి 6,000 వరకు ప్రైస్ వేరియేషన్ ఉంది. తర్వాత రెగ్యులేటర్, ఆ పైప్ లైన్ కానీ, చెక్ వాల్వ్ కానీ, డిఫ్యూజర్ కానీ ఓవరాల్గా చూసుకుంటే 10,000 అబోవ్ బడ్జెట్ ఉంది. సో అది నాకైతే అది చాలా కష్టం. సో నేనైతే నాకు ఒక ఐడియా వచ్చింది, ఫైర్ ఎక్స్టెన్షన్ సిలిండర్ని కూడా మనం CO2 కింద వాడచ్చు, ఎందుకంటే అది కూడా CO2. సో నేను ఆలోచించాను యూజ్ చేయొచ్చా లేదా అని. తర్వాత స్టడీ చేశాను, నాకు ఒక ఆన్సర్ దొరికింది, మనం చేయొచ్చు అని. సో నేను కూడా నా ఎక్వేరియంలో కూడా నేను ఫైర్ ఎక్స్టెన్షన్ సిలిండర్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను కంపారిజన్ టు అక్వాటిక్ సిలిండర్. సో ఫ్రెండ్స్, ఈ ఫైర్ ఎక్స్టెన్షన్ సిలిండర్ని యాక్చువల్లీ 2 types ఆఫ్ ఫైర్ ఎక్స్టెన్షన్ సిలిండర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి పౌడర్తో ఉంటుంది, ఇంకోటి వచ్చేసరికి గ్యాస్ రూపంలో ఉంటుంది అనమాట. పౌడర్తో ఉన్నదైతే మనకి యూస్ఫుల్ కాదు ఎక్వేరియం పర్పస్కి, గ్యాస్ రూపంలో ఉన్నది మాత్రమే మనకి యూస్ఫుల్ అనమాట. సో నేను ఎలా చేశాను, నా ఫైర్ ఎక్స్టెన్షన్ సిలిండర్ ఎలా ఉంటుంది, ఆ సెటప్ ఏంటి, అదంతా మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో స్టే ట్యూన్, నేను వీడియో చేసి మీకు చూపిస్తాను. ఓకే.